జరిగింది, నమ్మారు కాబట్టి ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. కారణం ఏంటంటే అది చేయకూడదని దేవుడు రూలు. ప్రసాదం తినొద్దు అని దేవుడు చెప్పాడు. అది విగ్రహములకు బలిపెట్టిన వాటిని, గొంతుకు పిసికిన వాటిని, విగ్రహములకు బలిచ్చి వాటికి ప్రసాదంగా పెట్టే వాటిని మనం తినకూడదు, క్రైస్తవులుగా తినకూడదు. అది ఎందుకు తినకూడదంటే దేవుడు చెప్పాడు తినకూడదు అంతే. నేను తింటా, అది ప్రార్థన చేసుకుని తినేస్తానంటే నువ్వు తింటావు, నీ విశ్వాసవి, నీ విశ్వాసం బట్టి ఇతరులు రేపొద్దున్న ఇంకొక చర్య చేయడానికి అనేక అవిశ్వాసంలో పడిపోవడం. చిన్న బలహీనతే, చిన్న అవిశ్వాసమే వాడను ముంచేసే విధంగా ఉంటుంది కనుక అది మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకని అంటే మనకి మంచి పదార్థం దేవుడు ఇచ్చాడు, ఆ మంచి వాక్యాన్ని మనం తీసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే ఏ అభ్యంతరము, ఏ గొడవ ఉండదు. ఈరోజు ఇదే కదండి చర్చ. క్రైస్తవం ఇంతలాగా నవ్వులు పాలు అయిపోవడానికి మన సహోదరుల మధ్య ఐక్యత లేదు. అందుకనే అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, అంత మనోహరము. ఈరోజు ఉందంటారా ఐక్యత? ఓ బ్రదర్ వచ్చి ఒక వాక్యం చెప్తారు, ఇంకొక బ్రదర్ వచ్చి ఇంకొక వాక్యం చెప్తారు, వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటారు, వీళ్ళిద్దరూ మా చర్చా వేదిక అంటారు. ఈ చర్చా వేదికలో అసలు విషయం అర్థం అవట్లేదు జనాలకి. అసలు విషయం ఇది కరెక్టా? ఒకడేమో నవ్వుతాడు, ఒకడేమో హేళనకి తప్ప వినువారికి ఏంటంటే ఇదే అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఉంటుంది. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదములు పెట్టుకోవద్దు తిమోతి. వినువారిని చెరిపేస్తుంది అది వాదాలు. ఆ వాదాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కానీ అది అసలు విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాటికి నువ్వు దూరంగా ఉండు తిమోతి అని చెప్తూ ఉంటాడు. అలాగే చెప్పుకొస్తూ నా కుమారుడా, 2వ అధ్యాయం, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. మొదట ఏమంటున్నాడు? తిమోతి కాపాడు. తిమోతి నమ్మకమైన వ్యక్తి గలవారి, నమ్మకమైన వ్యక్తులకి, సామర్థ్యం కలిగిన వ్యక్తులకి ఈ వాక్యాన్ని అప్పజెప్పు. కారణం వారు సేవలోకి వచ్చేవారు ఎలా ఉంటారు, ఈ రోజుల్లో ఎలా ఉంటారో మనకు తెలియదు. వారు ఒకవేళ పేరు కోసమో, ఒకవేళ డబ్బు కోసమో, ఒకవేళ ఆకాంక్షించి వస్తే ఈ వాక్యానికి కలిపి చెడిపేయడం వల్ల పాపి క్రీస్తును ఒప్పుకోకుండా, క్రీస్తుని అంగీకరించకుండా ఈ వంకర ఈ బోధనకు వారు తిన్నగా నరకానికి వెళ్ళిపోతారు. ఏంటంటే కలిపి చెరిపేయడం. తిన్నమైన మార్గాన్ని విడిచిపెట్టి క్రీస్తుని కాకుండా, మీరు క్రీస్తుని నమ్ముకోకపోయినా పర్లేదు, మీరు క్రీస్తుని ఒక్కసారి విశ్వసిస్తే మీరు వెళ్ళిపోతారు, బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతారు. ఇది ఈరోజు చేసే బోధ. ఏంటంటే బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతారు, పెళ్లికి బాప్తిసం. మీరు బాప్తిసం తీసుకుంటే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు, బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే విశ్వసించి ముందు నమ్మాలి, బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోరండి. ముందు విశ్వాసం ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, క్రీస్తు కోసం జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన చెప్పిన రీతిగా బాప్తిసం తీసుకున్న తరువాత తదుపరి తనను సాక్ష్యముగా ఒప్పుకొని క్రీస్తులో కొనసాగాలి తన జీవితాన్ని. అందుకనే అంటాడు చివరి వరకు, అంతం వరకు సహించేవాడే ధన్యుడు. అంతేగాని మధ్యలోనే క్రీస్తుని విశ్వసించావు, నమ్మావు, అంతవరకేనా? కడవరకు ఆయన కొరకు సాక్షిగా జీవించొద్దా? అదే అండి, క్రీస్తుని విశ్వసించడం ద్వారానే నీకు నాకు పరలోక రాజ్యం. ఆ విశ్వాసాన్ని కడదాకా నువ్వు కొనసాగించాలి. అది క్రీస్తు యొక్క చిత్తం. ఆ చిత్తం మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే చెప్తూ నమ్మకమైన వారికి, కలిపి చెరిపే వారికి ఈ వాక్యాన్ని వదిలిపెట్టాడు. సేవలో అనేక మంది వస్తారు. వారు కొంతమంది డబ్బు కోసం, కొంతమంది పేరు కోసం, కొంతమంది పేరు ప్రఖ్యాతులు గాంచుకోవడం కోసం, డబ్బు కోసం, పేరు కోసం, అన్నిటి కోసం వస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎవరికి ఇవ్వాలంటే, ఈ వాక్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలి, ఈ సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అంటే నమ్మకమైన వారికి, సామర్థ్యం కలిగిన వారికి. సామర్థ్యం అంటే అటేపు చావు మన కళ్ళ ముందు ఉన్న నీరో లాంటివాడు వచ్చి, నీరో కంటే వాడు బాబోయ్ వచ్చినా నిలిచొని వాడికి సమాధానం చెప్పాలి, సువార్త చెప్పాలి, భయపడకూడదు. అందుకనే అంటాడు, పిరికితనమైన ఆత్మను మనకి ఇవ్వలేదు తిమోతి, మనకి దేవుడు ధైర్యం గల ఆత్మనే ఇచ్చాడు అని చెప్పుకొస్తూ ఒక సైనికుడు గురించి చెప్తున్నాడండి.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. మంచి సైనికుడు అంటున్నాడేంటి? సైనికుడు ఏం చేస్తాడు? సైనికుడు మనం ఏం చూస్తామంటే, సైనికుడికి ఏముంటుంది? క్రమశిక్షణ ఉంటుంది, తెగింపు ఉంటుంది, చావుకు కూడా వెనకాడిన తత్వం ఉంటుంది. కాబట్టి ఒక పరిచారకుడు, ఒక సువార్థికుడు, యేసు గురించి చెప్పే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అంటే ఒక సైనికుడి వలె ఉండాలి. ఎలా ఉండాలి? క్రమశిక్షణ ఉండాలి. చావుకు కూడా నీరో ఎదురొచ్చి తల తీసేస్తారంటే ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనకడుగు వేయకూడదు. సైనికుడు ఎప్పుడు కూడా తన సైన్యంలో చేర్చుకున్న కమాండర్ని, తన సైన్యంలో చేర్చుకున్న వాడిని సంతోషింప చేస్తాడే కానీ ఇహలోకమైన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. అంతే కదండి. సైన్యంలో జాయిన్ అయ్యాడు, జీతం ఇస్తున్నారు, ఆ జీతంతో ఎంజాయ్ చేస్తూ ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు, ఊరు గొడవలు ఏంటి, ఇవన్నీ యుద్ధంలో సైనికుడు యుద్ధంలో ఉన్నాడు, బోర్డర్లో. సైనికుడు అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది పోలీస్ ట్రైనింగ్ చేసే ఆ ట్రైనింగ్ మధ్యలో విడిచిపెట్టేసి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా ఆర్మీ ట్రైనింగ్ అంటే ఆర్మీలోకి వెళ్ళిన వాడు ట్రైనింగ్లో వదిలేసి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే ట్రైనింగ్లోనే వదిలేసి వచ్చేవాళ్ళు ఉన్నారా? వచ్చేవాళ్ళు ఉన్నారు, ట్రైనింగ్లోనే వదిలేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అంత కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా ఉంటుందా? అవును, అంత కఠినంగా ఉంటుంది. సైనికుడికి ఇంకా సైనికుడు బోర్డర్లో ఉన్న సైనికుడైతే ఇంకా ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. ఏంటి? సైనికుడి శిక్షణలోనే వెనక్కి తిరిగి వచ్చేసే వాళ్ళు ఉన్నారంటే, సైనికుడు అయ్యాడు అంటే ఆ సైనికుడు కాస్త బోర్డర్లో పెట్టాడంటే వాడు ప్రాణాలకు కూడా తెగించి ముందుకు వెళ్ళిపోతాడే కానీ శత్రువు ముందుకు వెళ్తాడే తప్ప సువార్తను చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాగ ఉండాలి. సైనికుల వలె కష్టం వచ్చిన ఎదురొచ్చిన తల తీసేస్తాను, చంపేస్తాను, మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారు, బెదిరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నువ్వు పట్టించుకోకూడదు తిమోతి, వెళ్ళాలి, సువార్తను చెప్పుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఒక సైనికుల వలె పోరాడాలని చెప్తాడు. సైనికుడు కొన్న మంచి పోరాటం. సైనికుడు ఈ విధంగా యుద్ధంలో తనను తాను కాదనుకొని తనను చేర్చుకున్నవాడిని. అలాగే క్రీస్తు యేసు సువార్తను మనం ప్రకటిస్తున్నాం కదా, క్రీస్తు యేసును మనం సంతోష పెట్టాలి అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అలాగే చెప్తూ సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఎవడైతే కమాండర్ ఉన్నాడో వాడిని సంతోష పెట్టాలి. చంపేమంటావా? కమాండర్ దగ్గర ఏ ఆర్డర్ వచ్చినా ఆ సైనికుడు అది చేస్తాడు, ఫాలో అవుతాడు. కొట్టంటే కొడతాడు, చంపేయంటే చంపేస్తాడు, చచ్చిపోతే అంటే అంత కమాండర్ని సంతోష పెడతాడు. అలాగే మన క్రీస్తుకి పరిచారకుని కాబట్టి మనం క్రీస్తుని సంతోష పెట్టాలి. ఆకలి దప్పులైనా, వస్త్రహీనతైనా, చావైనా, ఏదైనా సరే వెనక్కి మాత్రం తిరగకూడదు తిమోతి అని చెప్తూ సంతోషపెట్టి. మరియు అది కాకుండా జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. దీంట్లో చెప్తాడు, నువ్వు ఒక సేవకుడు ఎలా ఉండాలి అని చెప్పి తిమోతికి చెప్తాడు. ఒక సేవకుడు సైనికుల్లా ఉండాలి, ఒక సేవకుడు వ్యవసాయకుల్లా ఉండాలి, ఒక సేవకుడు స్పోర్ట్స్ మ్యాన్లా ఉండాలి, స్పోర్ట్స్ మ్యాన్లా ఉండాలి, ఒక సేవకుడు ఉపాధ్యాయునిలా ఉండాలి, ఒక సేవకుడు క్రీస్తు పోలి నడుచుకోవాలి అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అలాగే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు ఛాంపియన్, ఒక సింగిల్గా ఆడినా, ఒక టీంలో ఒక ప్లేయర్గా ఆడినా ఆ ప్లేయర్ తనకున్న నియమాలు, ఆ నియమాల ప్రకారమే తను ప్లేయర్ ఆట ఆడాలి. వాడు సింగిల్గా ఆడినా, గ్రూప్లో ఆడినా, ఏదైతే ఆటకు నియమాలు ఉంటాయో ఆ నియమాలన్నీ ఫాలో చేస్తేనే తను ఎలా పడితే అలా ఆడితే తను కిరీటం పొందుకోవాలి. అలాగే మనకు దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. తిమోతి, ఆ నియమాల ప్రకారం మనం ఈ సేవ చేస్తే మనకు దైవ కిరీటం, దేవుడు మనకి కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు అని చెప్తూ తిమోతికి చెప్తాడు. ఒకవేళ మనం రూల్స్ ప్రకారంగా ఆడిపోతే కిరీటం మాట పక్క పెట్టండి, ముందు మనం చనిపోతాం. రూల్స్ ప్రకారంగా మనం చేయకపోతే మనం చచ్చిపోయే అవకాశం ఉంది. కారణం మనం చనిపోతాం. రూల్స్ ప్రకారంగా అది తగలరాని చోట తగులుతుంది, మనం చచ్చిపోతాం. కావాల్సినవన్నీ మనం పెట్టుకొని దాన్ని గేమింగ్ చేయాలి కదా.
అలాగే వ్యవసాయకుడు కూడా అంతే కదా. వ్యవసాయం నీ సువార్తను ప్రకటిస్తే వ్యవసాయకుడికి ఏముండాలి, స్పోర్ట్స్ మ్యాన్కి ఏముండాలంటే చురుకుతనం ఉండాలి, నువ్వు చురుగ్గా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలి అని చెప్తూ, అలాగే ఫిట్నెస్ అంటే ఆత్మీయ, అందుకే మనం చెప్తాడు కదా, శరీర సాధకము ఈ కొంచెం ఈ జీవన కాలం మట్టికే మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి ఇప్పుడును రాబోయే కాలంకు మనకు మంచి సాధకమే ఉంటుంది. నువ్వు దైవభక్తి అనే సాధకం చేయాలి అంటే ఫిట్నెస్ అంటే అది, ఓకేనా. అలాగే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయకుడిని చూడండి, వ్యవసాయకుల్లో మనకు కనిపించేది శ్రమ పడతాడు, ఓర్పు కలిగి ఉంటాడు, విత్తనాలు వేస్తాడు, మొలకలు వస్తాయి, ఆ తర్వాత ఎదుగుతుంది, పైరు ఎదిగిన తర్వాత గింజలు వస్తాయి, అవి ముదురవై పంట చేతికి వస్తాయి. అప్పుడు ఆ ఫలాలు వ్యవసాయకుడు కోసి కూర్చుకుంటాడు. అలాగే ఒక వ్యవసాయకుని వలె ఉండాలి అంటే శ్రమ, ఇంకోటి ఓర్పు. వాక్యం చెప్పానండి, ఎవరో ఒక వాక్యం చెప్పాను నేను, ఒక సహోదరుడికి, నాకు తెలిసిన ఫ్రెండ్కి వాక్యం చెప్పాడు. వాడు వెంటనే మారిపోవాలి, వాడికి ప్రభు గురించి చెప్పాలి, వాడికి పరిచర్య యేసుక్రీస్తు వివరంగా చెప్పాలి, అన్ని కనిపెట్టుకోవాలి, 2 సార్లు 3 సార్లు చెప్పాలి వాడికి. ఆ వాక్యం దాంట్లో అలా ఫలించి వాడు క్రీస్తులోకి తిరుగుతాడు, క్రీస్తుని అంగీకరిస్తాడు. వెంటనే అయిపోవాలి అంటే ఓర్పు ఉండాలండి, వెంటనే అయిపోవాలి, వెంటనే విశ్వాసం వచ్చేయాలి, వెంటనే సంఘం కట్టబడిపోవాలి, సంఘాలు నిండిపోవాలంటే అది జరగదు. అది మెల్లమెల్లగా జరిగే ప్రక్రియ. అలా చెప్పుకుంటూ వస్తాడు. అలాగే ఇంకా 14వ వచనంలోకి వచ్చి, వినివాడికి చెరుపుడే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదములు పెట్టుకునవద్దు, ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులు వారికి ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము. చూడు ఏమంటాడంటే, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు. అంటే క్లాస్ టీచరు చిన్నపిల్లకి ఈ విధంగా ఒక పాఠాన్ని చెప్పినప్పుడు క్లారిటీగా, ఈజీగా, ఏ విధంగా గుర్తుండిపోయే విధంగా ఆమె బోధిస్తాదో, అలాగే నువ్వు సత్యవాక్యమును బహు క్షుణ్ణంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా బోధించాలి. ఒక మంచి ఉపాధ్యాయుడు తన స్టూడెంట్కి ఏ విధంగా, మంచి ఉపాధ్యాయుడు అంటే చక్కగా పాఠాన్ని వివరించేవాడే, చక్కగా వారికి అర్థమయ్యేలా చెప్పేవాడు. ఈ సువార్త కూడా అంతే కదా. సువార్త అనేది ఏంటి? మనసు మార్చుకోండి. క్రీస్తు మీ కొరకు అంతా చేసి పెట్టాడు, మీరు ఆయన విశ్వసించడం ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. మీరు చేయవలసింది ఏమీ లేదు. మీ మతం మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవద్దు. మీరు ఆయన్ని విశ్వసించి ఆయన వెంబడిస్తే పరలోక రాజ్యాన్ని మీరు చేరుకుంటారు. మనసు మార్చుకోండి అని చెప్పడమే సువార్త. ఆ సువార్తను చెప్పడంలో మీరు ఎలా ఉండాలి అంటే, తిమోతి ఒక మంచి ఉపాధ్యాయునిలా ఉండాలని చెప్తున్నాడు. అలాగే అయితే అట్టి మాటలను మరి ఎక్కువగా చూడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడుకుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హిమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. యేసుక్రీస్తు పుట్టాడు, అందరూ పుడతారు. యేసుక్రీస్తు చనిపోయారు, అందరూ చనిపోతారు. కానీ యేసుక్రీస్తు క్రైస్తవంలో ముఖ్యమైనది ఏంటి అంటే పునరుద్ధానం. ముఖ్యమైనది ఏంటంటే రిజర్వేషన్. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారిని ఆయన మరణించినా కూడా వారి ఆత్మను ఆయన లేపుతాడు. ఆయనతో యుగ యుగాలు జీవించే విధంగా పరలోకానికి, స్వర్గానికి తీసుకువెళ్ళిపోతాడు ఆయన విశ్వాసించడం ద్వారానే చెప్పి ఈ క్రైస్తవత్వం బోధిస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంట, హ్యూమనైను ఫిలేతు అని ఇద్దరు పునరుద్ధానం లేదు, గతించిపోయింది అది అని చెప్తూ సత్య విషయమును తప్పిపోయి సత్య విషయంలో కొందరిని వీరు విశ్వసించట్లేదు, విశ్వసించిన వారిని చెడగొట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా లేరంటారు ఇలాంటి వాళ్ళు విశ్వసించే వాళ్ళని చెడగొడతారు. అయినను
వీరు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు అని చెప్పుకొస్తూ ప్రభు నామమును ఒప్పుకోను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అంటాడు. అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకుని నేడ్ల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండవలెను. నీవు యవనేచ్ఛల నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. అంటే ఏంటంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, గొప్ప ఇంటిలో గొప్ప ఇల్లు అంటే ఏ ఇల్లు? అది మన ఇల్లు కాదండి, లేదా వైట్ హౌస్ కాదండి, లేకపోతే అసెంబ్లీ కాదండి, పార్లమెంట్ కాదు. గొప్ప ఇల్లు అంటే దేవుని మందిరమే గొప్ప ఇల్లు. ఆ మందిరంలో గొప్పవారు ఉంటారు, మంచివారు ఉంటారు, బలహీనులు ఉంటారు, అన్ని పాత్రలు ఉంటాయి. కానీ ఏ పాత్రలు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అంటే రెగ్యులర్గా మనం ఏ పాత్రలు యూజ్ చేస్తామో అవే శుభ్రంగా ఉంటాయి. బంగారం తీసుకెళ్ళి మనం డ్రాలో ఇట్టేస్తాం, వెండి వస్తువులు డ్రాలో ఇట్టేస్తాం. అదే మనం వంటగదిలోకి వెళ్ళండి, ఆ పాత్రలన్నీ శుభ్రంగా ఉంటాయి. కారణం వాటిని మనం యూజ్ చేస్తాం. అలాగే సంఘంలో ఉన్న నేను ఎలా ఉండాలి అంటే, సంఘంలో ఉన్న వారు ఎలా ఉండాలి అని గొప్ప ఇంట్లో ఉన్నవారు ఉంటాయి. కానీ యజమానుడు ఉపయోగించుకునే అర్హమైన పాత్ర వలె నువ్వు ఉండాలి. అంటే ఇప్పుడు సేవకుడు వినియోగపరుచుకుని, అంతేగాని ఏ క్రిస్మస్కో పండగకో దుమ్ము దులుపుకొని బూజు దులుపుకొని వాడబడే పాత్రగా మనం ఉండకూడదు. అప్పుడే వస్తాడు, పండగకే వస్తాడు, అప్పుడే వచ్చి బూజు దులుపుకొని పండగ వచ్చేస్తుంది కదా ఇప్పుడు వెళ్దాం. అలాగే పండగ క్రైస్తవులుగా ఉండకుండా, పండగ విశ్వాసులుగా మనం ఉండకుండా ప్రతిరోజు సేవలో వాడబడుతూ పరిచర్యలో సహకారులకి సహకారం ఇచ్చే వారిగా మనం ఉండాలి అని చెప్పి తిమోతికి పౌలు గారు చెప్తారు. అలాగే 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అంత్యదినంలో అపాయకరమైన కాలాలు వస్తాయి, వీటి గురించి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ 11వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే పౌలు గారు తిమోతి ఏ విధంగా ఎప్పుడు ఏ పరిస్థితిలో వెంబడించాడు అంటే, అంతియొకయలోని ఇకోనియా లుస్త్రాని పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవం తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటిలన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు చేసినంత సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదుర్రు. అంటే ఏంటి? ఏమన్నాడు? క్రైస్తవంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే శ్రమలు వచ్చేస్తున్నాయండి, బాధలు వచ్చేస్తున్నాయండి, వేదనలు వస్తాయి. ఎందుకంటే పౌలు గారు వెళ్ళారు ఆ మార్గంలోనే, భక్తులందరూ కూడా అదే మార్గంలో వెళ్ళారు, హింసలు పొందారు, నిత్య జీవాన్ని పొందుకున్నారు. మనం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ హింసలు, ఆ పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవం తెలుసుకున్న వాడవే, నువ్వు తెలుసుకున్నావు. హింసలు, ఉపద్రవాలు అవన్నీ నాకు వచ్చాయి, నాకు సంభవించాయి, అవన్నీ నువ్వు తెలుసుకుని నన్ను వెంబడించావు. కాబట్టి ఆ ఉపద్రవ హింసను తెలుసుకున్నాడు, నన్ను వెంబడించితో కాబట్టి అది హింస సహించింది. వాడు అన్నింటిలో ప్రభు నన్ను తప్పించేశాడు. యేసుక్రీస్తు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింసలు ఉన్నాయి, అయినా ఏం పర్లేదు, దేవుడు ఆ హింసలన్నింటిలో నుంచి నన్ను కాపాడాడు. అలాగే ప్రతి ఒక్కరిని కాపాడతారని చెప్పి పౌలు చెప్తూ వస్తున్నాడు. అలాగే ఏంటంటే కొంతమంది ఏంటంటే సంఘంలో ఎలా ఉంటారంటే, దుర్జనులను, వంచుకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవదురు. దుర్జనులు పైకి మంచిగా ఉంటారు, సంఘంలోకి వస్తారు, పైకి ఆదివారం వస్తే భక్తుడైపోతాడు, చక్కగా కూర్చొని వెళ్ళిపోతాడు, ఆ తర్వాత తన పని తనే. ఎలా నటన జీవితం, వంచుకుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే సంఘంలో కొంతమంది ఉంటారండి, లేకపోతే పౌలు రాయించడు కదా, దేవుడు రాయించడు కదండి మాట. సంఘంలో ఎలా ఉంటారు? వంచుకులు ఎలా ఉంటారు? చాటింగ్ పేరుతో యవనస్తులు, యవన రాండ్రులు ఎలా ఉన్నారంటే వంచిన. అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువైపోయారు, ఇప్పుడు ఆడవాళ్ళే ఇప్పుడు మెయిన్. ఇప్పుడు చాటింగ్ పేరుతో వాళ్ళని ఎవరినో మోసం చేద్దామని వీళ్ళే మోసపోయి అంతకంతకు చెడిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, తమను తామే పొడుచుకుంటారు, ధనాపేక్ష. ఇవన్నీ కూడా ఉన్నాయి చెప్తున్నాడు. నిలకడగా ఉండే. అలాగే ఏమంటాడంటే,
చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనంలో బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని నిలకడగా ఉండము. దైవజనుడా సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి చేయనట్లు దైవవేషము కలిగి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అను శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతి అని శిక్షకు ప్రయోజనం. దేవుని ఎదుట సజీవులకను 4వ అధ్యాయం మనం చూస్తామండి. దేవుని ఎదుట సజీవులకను మృతులను తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునేనగా వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి అంటున్నాడు. హితబో ఏంటంట, దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు కలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఇది ఈ రోజుల్లో కూడా అంతే కదండి. జనులు దురద చెవులు కలిగి వారి కోసం ఒక బోధకులనే ఏర్పరచుకుంటారంటండి. మాకు ఆశీర్వాదాల గురించి, అద్భుత కార్యాల గురించి, దీవెనల గురించి, మిరాకిల్స్ గురించి, వీటి గురించి చెప్పండి. వాక్యం చెప్తూ మాకు వాక్యం వద్దు, మీరు ఇది చెప్తేనే మీరు మాకు బోధ చేయండి, లేకపోతే బోధ చేయొద్దు. ఇది బోధ, దురద చెవులు కలవారే వారి కోసం వారే సంఘంలో కొంతమంది ఇలా అయిపోతారు. వారి కోసం పరిచారకులనే ఏర్పాటు చేసుకుంటారు. వాడికి ఏ విధంగా కావాలితే ఆ విధంగా విశ్వాసులు నాడి తెలుసుకుని వారికి వాక్యం చెప్పేవారు తయారైపోయారు ఈ రోజులు. ఇలాగే ఉంది, అదే చెప్తున్నాడు. ఇలాంటి వారు ఉంటారు. కల్పనా కథలను సత్యమునకు చెవిని కల్పనా కథలకును తిరుగు కాలము వచ్చేస్తున్నది. నువ్వైతే అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండు, నీవైతే అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తంగా పని చేయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించము. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నీదో చక్రవర్తి, ఏ రోజో ఇవాళ రేపో నా పరిస్థితి అంతే అయిపోతుంది. నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడి ఉన్నాను. నేను వెడలపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు యత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళాను అని చెప్పుకుంటూ వస్తాడండి. ఇంకా పౌలు గారికి అర్థమైపోయింది, ఇంకా తను చనిపోతాడు అని తనకి అర్థమైపోయి తను ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలపు కాలము సమీపమైంది. నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను తిమోతి, నేను వెళ్ళిపోతున్నాను. లోకలందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నాను. కానీ నేను చూడాలని ఉంది తిమోతి, నేను ఒకసారి చూడాలని ఉంది తిమోతి అంటే ఏంటండి?